ఒకప్పుడు క్రీజ్ లో ఎంతటి భయంకరమైన బ్యాట్స్మెన్ ఉన్నా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడంటే వణికిపోయేవాళ్ళు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టిన ఈ పేస్ కింగ్ ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. పెద్ద బ్యాట్స్మెన్ సంగతి పక్కన పెడితే చిన్న బ్యాట్స్మెన్ ముందు కూడా బుమ్రా తేలిపోతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కూడా బుమ్రా బౌలింగ్ అత్యంత పేలవంగా సాగింది. 4 ఓవర్లు వేసిన అతడు ఏకంగా 50కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. అసలు బుమ్రాకి ఏమైంది? పిచ్ తో సంబంధం లేకుండా పరుగులు కట్టడి చేసే ఈ స్టార్ పేసర్ ఎందుకు వికెట్లు తీయలేకపోతున్నాడన్న ప్రశ్నలు సగటు క్రికెట్ అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ సీజన్ లో బుమ్రా గణాంకాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కొత్తగా వచ్చిన బౌలర్ కంటే దారుణమైన రికార్డులను నమోదు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన అతను 180 బంతులు విసిరి కేవలం 2 వికెట్లు తీశాడు. వికెట్లు తీయలేకపోవడంతో పాటు భారీ పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడూ కీలక సమయాల్లో వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ ను గెలిపించే బుమ్రా ఈసారి అలా చేయలేకపోతున్నాడు. అతని బౌలింగ్ లో మునుపటి వాడి పూర్తిగా తగ్గిందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే బుమ్రా బౌలింగ్ వైఫల్యంపై ముంబై కోచ్ కీరన్ పోలార్డ్ స్పందించారు. జట్టు మొత్తం అతడికి అండగా ఉందని స్పష్టం చేశాడు. ఎవరైనా క్రికెటర్ సరిగ్గా ఆడలేకపోతే వెంటనే విశ్లేషణలు మొదలు పెడతాం. బుమ్రా కూడా మనిషి, అతడు కూడా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఒక రోజు ఒక సీజన్ కలిసి రాకపోవచ్చు. అలాంటప్పుడే గతంలో అతడు చేసిన అద్భుతాలను గుర్తు చేసుకోవాలి. బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయినా ఇప్పటికీ అతడు ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్. ముంబై ఇండియన్స్ కు అతడే అత్యంత కీలక బౌలర్ అని పోలార్డ్ వెనుకేసుకొచ్చారు. జట్టు ప్రదర్శనపై కూడా పోలార్డ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీజన్ లో ముంబై జట్టుగా నిలకడగా చూపించలేకపోతుందని అంగీకరించాడు. ఫలితాలేందుకు నిదర్శనమన్నాడు. మ్యాచ్ గెలవాలంటే ఆసొంతం ఆధిపత్యం ప్రదర్శించాలని తెలిపాడు. మ్యాచ్ ఓడిపోయిన మాట వాస్తవమే అయినా తమ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుందని చెప్పాడు. ఆటగాళ్లు విజయం కోసం పోరాడే సంకల్పంతో ఉన్నారని పేర్కొన్నాడు. ప్లే ఆఫ్ రేస్ నుంచి తాము ఇంకా బయటకు వెళ్లలేదని, ముంబైకి ఇంకా అవకాశాలున్నాయని పోలార్డ్ ధీమా వ్యక్తం చేశాడు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.